ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు దశల వారీ ఆందోళనలో భాగంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం దగ్గర కార్మికులతో ధర్నా నిర్వహించి అనంతరం మున్సిపల్ అధికారి ఎస్ఎస్ మురళికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు రంజిత్ ప్రతాప్, ఓబులేసు, శివరాముడు, మస్తాన్, మద్దయ్య, పర్మనెంట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కోటయ్య, వరదరాజు, బాలాజీ తెలిపారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కె ప్రసాద్, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల వేతనాలు చెల్లింపు పనులు, అప్పగింత నిర్వహణ, సాంఘిక భద్రత మున్సిపల్ శాఖకు పూర్తి బాధ్యతలు ఉండాలి. ప్రైవేట్ కంపెనీ ఏజెన్సీలకు అప్పజెప్పొద్దు. మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. పర్మనెంట్ కార్మికులు గత 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ లో ఎన్కాస్మెంట్ మరియు 3 డిఏలు సత్వర విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కాంట్రాక్టర్ ఐక్యత, మున్సిపల్ కాంట్రాక్టర్ ఐక్యత, మున్సిపల్ కాంట్రాక్టర్ ఐక్యత, మున్సిపల్ కాంట్రాక్టర్ ఐక్యత. మా కోరికలు మా కోరికలు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సమితి పిలుపు మేరకు సమ్మె, అదేవిధంగా నిరసన కార్యక్రమాలతో మొదలైన ఈరోజు మున్సిపల్ ఆఫీసు ముందర ధర్నా కార్యక్రమం జరుపుతున్నాము. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అనేక సమస్యల పట్ల ఇబ్బంది పడుతున్న అధికారులు మాత్రం, పాలకవర్గం మాత్రం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పోయిన ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకే ఆ ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్పినారు కార్మికులు. ఈ రోజు కూడా ఈ కూటమి ప్రభుత్వము కార్మికుల పట్ల నిరంకుశ వ్యవహారంతో వ్యవహరిస్తున్నారు. చేసి రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి పట్టిన దృష్టితే మీకు కూడా పడుతుందని హెచ్చరిస్తూ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అసెంబ్లీలో మున్సిపల్ కార్మికుల గురించి చర్చించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కార్మికులకు వ్యక్తి చాకరీ చేసుకుంటున్నారు. ఎంత మంత్రులు మారినా కానీ మున్సిపల్ కార్మికుల తలరాతలు మారవేమయ్యా అని ఈరోజు మేము నినాదంతో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటారు. అదేవిధంగా చనిపోయిన కార్మికుల వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, ఇంతవరకు అది పట్టించుకోలే. నంద్యాల మాత్రం నందవనంగా ఈరోజు జిల్లా అయిపోయింది. మరి ఇంతకుముందు తాలూకాలో ఉన్న జనాభానే ఇప్పుడుగా మన కార్మికులు పనిచేస్తున్నారు. మరి జనాభా ప్రతిబద్ధంగా కార్మికులను పెంచాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వారికి పట్టడం. కానీ కార్మికులు ఇబ్బంది పెట్టి వారికి 2 రకాలుగా పని చేయించుకుంటూ వారి దోచుకుంటున్నారు ఈరోజు మున్సిపల్ కార్మికులు. కాబట్టి మున్సిపల్ కార్మికులను వేధిస్తున్న అధికారులు వెంటనే స్పందించి ఈ కార్మికులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తున్నారు. అదేవిధంగా రేపు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు కూడా రాబోయే 6వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం విజయవంతం చాలా అవసరమైతే జైళ్ళకైనా పోతాము. మా సమస్య పరిష్కారం వరకు మేము పోరాడతామని చెప్పేసి ఏఐటీసీగా మేము. మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మరి ఏకంగా మున్సిపాలిటీలను మరి ప్రైవేటు వారకు దారాదత్తం చేసి మరి కార్మికులను రోడ్డు పాలు చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఆప్కాస్ కూడా రద్దు చేస్తాము, మరి కార్మికులను ప్రైవేటు వాళ్ళకు ఒప్పచెప్తాము అని చెప్పడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి కార్మికులను దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే అసెంబ్లీలో మరి ఇక్కడ ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి ఎవరి ప్రాంతంలో వారు మున్సిపల్ కార్మికుల సమస్యలపైన అసెంబ్లీలో లేవనెత్తి కార్మికులను సీనియారిటీ బట్టి పర్మనెంట్ చేయాలి. మరి కార్మికులకు ఇబ్బంది కలగకుండా మున్సిపాలిటీ మరి కార్మికుల బాధ్యత బరువు చూసుకోవాలి. మరి ప్రైవేటు వాళ్ళకు ఒప్పచెప్తే మరి ప్రైవేటు వాళ్ళు విచ్చలవిడిగా శ్రమ దోపిడీ చేసుకుంటూ పని భారాలు ఎక్కువ పెట్టడం జరుగుతుంది. మరి అంతేకాదు నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా అయిందని చెప్పడమే కానీ
మరి అప్పుడు పట్టణం ఉండేటప్పుడు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అదే మంది కార్మికులు ఉన్నారు. జిల్లా అయింది కాబట్టి కార్మికులను మరి అధికంగా పెంచాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మున్సిపల్ అధికారులు కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. అదేవిధంగా గత ప్రభుత్వం నుండి చెప్తున్నాము, మరి చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు మరి ఉద్యోగం కల్పించాలని చెప్తున్నాము. మరి అది కూడా ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి పర్మనెంట్ కార్మికులకు కూడా మరి ప్రైవేట్ బండ్లు కానీ మరి వారికి రావాల్సిన బెనిఫిట్లు కానీ మరి పెండింగ్ లో ఉన్న మన ఆర్ఎల్ లీవ్ కానీ మరి ఇవన్నీ కూడా యూనిఫారాలు కానీ గ్లౌజులు కానీ చెప్పులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలి. మరి దీని అన్నిటిపైన కూడా దశల వారీగా ఆందోళన